सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయం. నిన్నటి తరువాయి. పది 12 గడికలు గడిచాక గురువుగారు మరల వచ్చారు. చెరచెర నన్ను బయటికి లాగి బాగున్నావా అని ప్రశ్నించారు. చాలా ఆనందంగా ఉన్నాను. నేను అనుభవించిన అపార సుఖాన్ని పామరుండైన నేను ఎలా వర్ణించను అని జవాబిచ్చాను. నా మాటలను విని గురువుగారు ప్రసన్నులయ్యారు. తమ హస్తాలతో నా శరీరాన్ని నిమిరి నన్ను వారి వద్ద అట్టి పెట్టుకున్నారు. ఇదంతా చెబుతుంటే నా హృదయం ప్రేమతో ఉప్పొంగిపోతుంది. తరువాత గురు మహారాజు నన్ను పాఠశాలకు తీసుకుని వెళ్ళారు. పక్షి తన పిల్లలను రెక్కలలో ఒదిగి పెట్టుకునే రీతిగా గురువు నాపై ప్రేమను చూపారు. గురువుగారి ఆ పాఠశాల ఎంతో రమ్యమైనది. అక్కడ జననీ జనకుల వాత్సల్యం తొలగిపోయింది. మాయా, మోహం, మమకారాది శృంఖలాలు విడిపోయాయి. అవలేలుగా ముక్తిని పొందాను. అవాంఛనీయమైన బంధనాలు విడిపోయాయి. పరమార్థంలో ప్రతిబంధకమైన ప్రవృత్తి తొలగిపోయింది. గురువు కంఠాన్ని పెనవేసుకుని వారి కళ్ళలో ఉండిపోవాలని అనిపించేది. వారి ప్రతిబింబం లేని కళ్ళు ఒట్టి మాంసపు గోళాలు. ఆ కళ్ళ కంటే అంధుణ్ణైపోయినా బాగుండు అని అనిపించేది. నా పాఠశాల అటువంటిది. అందులో అడుగు పెట్టాక వెనుకకు మరలిపోయే దౌర్భాగ్యులు ఎవరుంటారు? నా ఇల్లు, వాకిలి, తల్లి, తండ్రి, నా సర్వం గురువే అయ్యారు. వారిని ధ్యానించడానికి ఇతర ఇంద్రియాలతో సహా మనసు తన స్థానాన్ని విడిచి వచ్చి కళ్ళలోనే ఉండిపోయింది. గురువు యొక్క ధ్యానమే దృష్టి యొక్క ఏకమాత్ర లక్ష్యం. ఇతరులంతా గురువు సమానంగాను, గురువు తప్ప మరెవరూ లేరనే భావాన్ని అనన్య అవధానమని అంటారు. ఇలా గురు స్వరూపాన్ని ధ్యానం చేస్తే మనసు, బుద్ధి కుంఠితమవుతాయి. కనుక నిశ్శబ్దంగా, మౌనంగా గురువుకు వందనం చేయాలి. జ్ఞానం కోసం గురువును ఆశ్రయించిన అవసరం లేదు. శూన్యమైన ఉపదేశాల కోసం దక్షిణనిచ్చి డబ్బును పోగొట్టుకుని ఫలితంగా పశ్చాత్తాపాన్ని పడడమే అవుతుంది. నిగూఢమైన గుప్త జ్ఞానం ఉన్నట్లు ప్రగల్భాలు పలుకుతూ తమ పరిశుద్ధ ఆచరణను గూర్చి చాటుకునేవారు, చిన్నతనం నుండి కపట నాటకాలు ఆడినవారు శిష్యునికి ఏం ఉపదేశిస్తారు? పైకి అన్ని విషయాలలోనూ మడికట్టుకున్నట్లు అలిప్తంగా కనిపించడం, మనసులో మాత్రం అలజడి, అశాంతి. అనుభవ జ్ఞానం అసలే లేని గురువు యొక్క పాఠశాల పనికిరానిది. కేవలం పుస్తక జ్ఞానం పుష్కలంగా ఉండి బ్రహ్మజ్ఞానంలో అనుభవం లేని గురువు, స్వయంగా తన నోటితో తన గొప్పతనాన్ని చెప్పుకునే గురువు వద్ద శిష్యులకు ఏం మంచి లభిస్తుంది? గురువు చెప్పిన వచనాలు హృదయంలో చొచ్చుకుని పోక అంతరంగంలో ఏ అనుభవమో కలగజేయని ఆ గురువు మాటలు వట్టి ప్రేలాపనయే కానీ ఆ గురుత్వం ఎందుకు పనికి వస్తుంది? మా గురువు నన్ను బాగా సేవలో నియమించి నాకు జ్ఞాననిధిని చూపించారు. దానిని వెతుక్కునే అవసరం కలగలేదు. అట్లే ఆ బోధను అర్థం చేసుకోవడానికి ఏ కాస్త శ్రమ పడనవసరం లేకుండా పోయింది. అర్థాలన్నీ వాటంతట అవే స్వయంగా ప్రకటమై అప్రయాసంగా జ్ఞానం చేతికందింది. గురుకృప కారణంగా శోధన అక్కడికక్కడే ఆగిపోయింది. తల క్రింద, కాళ్ళు పైన ఉంచి తలక్రిందులుగా వేలాడదీసినందువలన నాకు ఎలా ఆనందం కలిగిందో సమర్థులైన గురువుకే తెలుసు. సత్పురుషుల విధానం తలక్రిందులుగా ఉంటుంది. దీనిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇక్కడ గురువు యందు నిష్టయే ప్రమాణం. గురుకృప ఒక్కటే సాధనం. కర్మఠులకు విధి నిషేధాలుంటే జ్ఞానులకు జ్ఞానాభిమానం, యోగులకు దంభ ప్రదర్శన శ్రమ. ఇక్కడ శ్రద్ధా విశ్వాసాలు తప్ప ఏవీ సాగవు. పండితుల కళ్ళు గర్వాంధకారంతో నిండి ఉంటాయి. వారు అభిమానం మూర్తీభవించిన ప్రత్యక్ష రూపాలు. జ్ఞానులు వారిని చూచి వారి సహవాసం నచ్చక పారిపోతారు. జ్ఞాని నాకంటే వేరే మరో దేవుడు ఎవరున్నారు? నేను జ్ఞాన సంపన్నుణ్ణి, నేనే పరిపూర్ణ చిద్గనుణ్ణి అని అంటాడు. భక్తుడు తన భక్తి భావంలో ఉంటాడు. జ్ఞాన గరిమను చాటుకోడు. తనువు, మనసు, ధనం స్వామి సేవకి వినియోగిస్తూ తన సర్వస్వం స్వామికే అర్పిస్తాడు. ఇది నా ప్రతాపం, ఇది నా చాతుర్యం, ఇది నా సామర్థ్యం, ఇది నా బుద్ధి వైభవం యొక్క ప్రభావం అన్న అహంభావం అతనికి ఉండవు. ఏది జరిగినా దైవమే చేయించాడని, క్రిందకి దించినా పైకి ఎక్కించినా దేవుడేనని,
పోట్లాడినా పోట్లాడించినా అతడేనని, చేసేవాడు చేయించేవాడు అతడు ఒక్కడేనని కర్తృత్వం భగవంతునిపై వేసి స్వయంగా అత్యంత నమ్రతతో ఉంటాడు. భక్తులు ఎప్పుడూ భగవంతునిపై ఆధారపడి ఉంటారు. వారికి స్వాతంత్ర్యం ఉండదు. మన నలుగురు ప్రబుద్ధులు దేనిని వెతకాలని బయలుదేరారో ఇంతవరకు తెలియకుండానే ఉంది కదూ. ఇప్పుడు ఆ విషయాన్ని వినండి. ఈ ఘనాపాటి కర్మఠులందరూ పాండిత్యాన్ని, పుస్తకాలలోని శబ్ద జ్ఞానాన్ని గర్వంగా చాటుకుంటూ చర్చించుకుంటూ భగవంతుని విషయం వచ్చింది. తమ జ్ఞానంతో భగవంతుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఏ ఉపాయాలతో ఏ విధంగా మనకు త్వరగా లభిస్తాడు అని వారి ఆలోచన. ఆ ప్రబుద్ధులలో సాయి ఒకరు. వీరు మూర్తి భవించిన వివేక వైరాగ్యాల మూర్తి. వారు స్వయం పరబ్రహ్మ అయి ఉండి మరి ఎందుకు అలా అవివేకంగా ప్రవర్తించారు అని శ్రోతలకు సందేహం కలుగుతుంది. ఇది కేవలం లోక వ్యవహారం కొరకు. భక్తులను ఉద్ధరించే సాయి సమర్థులు హీనత్వాన్ని ఎందుకు ఆపాదించుకుంటారు? మనం స్వయం అవతార పురుషులై ఉండి వంజరివాణిని గౌరవించి అతని ఆహారాన్ని స్వీకరించి అన్నం బ్రహ్మని తెలియజేసి దాని మహిమను గానం చేశారు. అట్లే ఆహారాన్ని అవమానం చేసిన వారికి ఎలా నష్టం వాటిల్లుతుంది అని ఈ ప్రబుద్ధుల కథ ద్వారా తెలియజేసి గురువు లేకుండా ఎవరూ జ్ఞాని కారు అని చెప్పారు. తల్లి తండ్రి ఆచార్యుల బోధ లేకుండా ధర్మం జ్ఞానం లభించడం అసఖ్యం. అవి కూడా అధ్యయనంపై ఆధారపడి ఉంటాయి. అనుష్ఠానం లేకపోతే అంతా వ్యర్థం. తల్లి తండ్రి గురువుల ఆశీర్వచనాలను సంపాదించుకోవాలన్న శృతి వచనం ప్రసిద్ధమైనది. ఈ ముగ్గురి మాట పాటించాలి, లేదా వేద పఠనం, యజ్ఞాలు, దాన ధర్మాలు చేయాలి. ఇవి జనన మరణాలను తప్పించుకునే గొప్ప సాధనాలు. ఇవన్నీ చిత్తశుద్ధికి సాధనాలు. ఇవి లేకుండా ఆత్మవస్తువు చేతికందదు. ఆత్మను తెలుసుకోలేని జీవితం వ్యర్థం. శరీరం, ఇంద్రియాలు, మనసు మరియు బుద్ధి కూడా ఆత్మను తెలుసుకోలేవు. ఇటువంటి నిగూఢమైన ఆత్మస్వరూపాన్ని గురువు అనుగ్రహంతో దర్శించుకోవచ్చును. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం అన్న రెండు ప్రమాణాలతో తెలుసుకోలేని ఆత్మను గురువు తప్ప సులువుగా కరతలామలకంగా ఎవరు చూపించగలరు? ధర్మం, అర్థం, మూడవదైన కామం శ్రమ పడితే ప్రాప్తిస్తాయి. కానీ నాలుగవది మానవ శరీరం యొక్క భవిష్యత్తును గొప్పవారికి గొప్పగా చెప్తారు. ధనధాన్యాది వైభవాలను అనుభవించే రాజులు మరియు జోగులు, బైరాగులు దర్శనాభిలాషతో వస్తారు. జపం చేసేవారు, తపస్సు చేసేవారు, వ్రతంలో ఉన్నవారు, సన్యాసులు, యాత్రికులు, ఆ ఊరివారు, గాయకులు, నర్తకులు పరివార సమేతంగా సాయి దర్శనానికి షిరిడి వస్తారు. ఈ సాయి దర్బారుకు హరిజనులు కూడా వచ్చి జోహార్లు చేస్తారు. వీరే నిజమైన తల్లి తండ్రి. వీరు జనన మరణాలను తప్పిస్తారు అని అంటారు. మెడలో ఆత్మలింగాన్ని నొసట వేసుకుని విభూతిని దిద్దుకుని నొసట విభూతిని దిద్దుకుని ధాన్యపు గింజల భిక్షపై దృష్టి ఉంచే జంగమ వాని తమాషా వేషాన్ని చూడాలి. లోపల కపటం ఉన్నా పైకి మధురంగా మాట్లాడే గారడివారు వస్తారు. దేవిని ఆరాధించే గోందళి ఉపాసన చేసేవారు వస్తారు. భవానీ భక్తులు బాబా వద్ద ప్రీతిగా భిక్షను కోరుకుంటారు. గుడ్డివారు, కుంటివారు, చెవిటివారు, గోసావి, జోగులు, నానక్ అనుయాయులు, భట్రాజులు, దివిటీలు పట్టుకునేవారు సాయి సమర్థుని యందు అత్యంత భక్తితో పరిగెత్తుకుని వస్తారు. డక్కాలు డమరుకాలు వాయించుకుంటూ సోది చెప్పేవారు వస్తారు. కోలాటం వారు కూడా వచ్చి కోలాటం ఆడతారు. అట్లే ప్రేమమయుడైన వంజరివాడు ఆ సమయానికి వచ్చాడు. సాయి యొక్క అవతారం ధన్యం. వారు మూర్తిభవించిన వైరాగ్యం. వారికి విషయాలందు ఆసక్తి లేదు. వారు నిస్సంగులు, నిస్వార్థులు. భక్తులపై వారికి అసమానమైన ప్రేమ. ఇప్పుడు పూర్వానుసంధానం. మరల ముఖ్య కథను ఆరంభిస్తాను. శ్రోతలు సావధానులై వినండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. బాబా స్వయంగా ఉపవాసం ఉండేవారు కాదు. ఖాళీ కడుపుతో భగవంతుడు లభించడు కనుక ముందుగా ఆత్మను సంతృష్టిపరచాలి అన్న ఈ ఉపదేశానికి సంబంధించిన మరో కథను శ్రోతలకు మనవి చేస్తాను. మంచి మిట్ట మధ్యాహ్న సమయంలో
ఆకలితో ఉన్నప్పుడు క్రింద నేల తలక్రిందులైనప్పుడు అన్న బ్రహ్మకు ఉన్న విశిష్ట స్థానం మనోవృత్తికి తెలుస్తుంది. అటువంటి దుర్భరమైన సమయంలో అన్నం ముద్దను నోటికి అందించకపోతే ఇంద్రియాలు నీరసించిపోయి తమ తమ పనులను మర్చిపోతాయి. పొట్టలో అన్నం తడి లేకపోతే భగవంతుని ఏ కళ్ళతో చూడగలము? దేవుని మహిమను ఏ వాక్కుతో వర్ణించగలము? ఏ చెవులతో వినగలము? సారాంశము: సకల ఇంద్రియాలు శక్తివంతంగా ఉన్నప్పుడే భగవంతుని భక్తితో ఉపాసించగలము. ఆహారం లేకుండా శరీరము నీరసించిపోతుందే తప్ప పరమార్థం వైపు అడుగు సాగదు. అతిగా భోజనం చేయటం కూడా మంచిది కాదు. వాస్తవానికి మిత భోజనం సుఖకరమైనది. ఉపవాసము అత్యంత భయంకరమైనది. అది ఎప్పుడూ బాధను కలిగిస్తుంది. ఒకసారి ఒక స్త్రీ కేల్కర్కు ఉత్తరాన్ని తీసుకుని పరమ ఉత్సాహంతో సాయి యొక్క దర్శనానికి షిరిడీకి వచ్చింది. సాయి మహారాజు చరణాల వద్ద 3 రోజులు ఉపవాస వ్రతంతో కూర్చోవాలని ఆమె నిశ్చయించుకుంది. కానీ ఆమె నిర్ణయం ఫలించలేదు. బాబా నిత్యము ఆచరించే పద్ధతులను బట్టి పరమార్థాన్ని సాధించాలనుకునేవారు ముందు నడుముకు రొట్టెను మూటగట్టుకోవాలి. కానీ ఆ స్త్రీ యొక్క నిర్ణయము దానికి వ్యతిరేకము. పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందగోరేవారు ముందుగా ఆహారాన్ని తీసుకోవాలి. జీవునికి శాంతి లేకపోతే దేవుణ్ణి ఎలా తెలుసుకోగలము? ఆకలి కడుపుతో భగవంతుని ప్రాప్తి కల్పాంతంలో కూడా సంభవం కాదు. ఉపవాసాలనే కష్టాలు సాయి వద్ద సాగవు. అంతర్జ్ఞాని అయిన సాయి మహారాజు ముందు రోజే ఆ స్త్రీ రాక విషయం తెలుసుకొని దాదా కేల్కర్తో మాట్లాడారు. ఈ హోలీ పండుగ రోజున నా బిడ్డలు ఉపవాసం ఉంటారా? వారిని నేనెలా ఉపవాసం ఉండనిస్తాను? మరి నేనెందుకు ఉన్నాను? సాయిబాబా ముఖం నుండి ఈ మాటలు బయటపడ్డాయో లేదో మర్నాడే ఆ స్త్రీ షిరిడీలో ప్రవేశించింది. ఈమె ఇంటి పేరు గోఖలే. ఈమె ఉపవాసం చేయాలని నిశ్చయించుకుని వచ్చింది. దాదా కేల్కర్ వద్ద తన సామాను మూటను ఉంచి అతనికి ఉత్తరాన్ని ఇచ్చింది. కాశీబాయ్ కనిట్కర్ ఆమెకు ఆత్మబంధువు కాగా ఆ స్త్రీకి సాయిబాబా దర్శనానికి సదుపాయం కలిగించమని దాదాకు ఉత్తరం రాసింది. షిరిడీకి చేరుకున్న వెంటనే ఆ స్త్రీ బాబా దర్శనం చేసుకుని కాసేపు అక్కడ కూర్చుంది. ఆమెకు సాయిబాబా ఉపదేశం మొదలుపెట్టారు. వారికి ఎవరి మనసులో ఏముందో సమస్తమూ తెలుసు. భూమండలంలో వారికి తెలియదంటూ లేదు. అన్నం తినేవారు విష్ణు స్వరూపము. ఉపవాసాలు నిరాహారంగా లేక నీరు కూడా త్రాగకుండా ఉండటం ఇవన్నీ వ్యర్థంగా ఎందుకు? ఈ ఉపవాసాలు తపవాసాలు చేసే అవసరం మనకేమిటి అని బాబా తామంతట తాము ఆమెతో అన్నారు. వెళ్ళు, దాదా పట్టింట్లో చక్కగా బొబ్బట్లు చెయ్యి. వారి పిల్లలకు పెట్టి నీవు కూడా కడుపు నిండా తిను అని చెప్పారు. అసలు విషయం ఆ హోలీ పండుగ రోజున ఈ స్త్రీ వెళ్ళిన సమయాన దాదా భార్య అంటరాకుండా బయట చేరింది. అందుచేత ఆమె ఉపవాస వ్రతం కోరిక సాయి వంట చేయటం ఆమె వంతైంది. అలా పరమ ప్రేమతో బాబా ఆజ్ఞను పాలించింది. ఆమె భక్తితో బాబా పాదాలకు వందనం చేసి దాదా ఇంటికి వెళ్ళి బొబ్బట్లను చేసి అందరికీ పెట్టి తాను తినది. ఎంతటి అందమైన కథ! అంతర్గతంగా దీనిలో ఉన్న సారాంశము గురువచనాలను పాలించే వారి ఉద్ధరణకు ఆలస్యం లేదు. ఇటువంటిదే మరొక కథ గుర్తుకు వచ్చింది. సంపాదించుకోవాలని ఆశించేవారు బాగా శ్రమపడి దృఢమైన అభ్యాసం చేయాలి. వారికి కొంత సాహసం కూడా ఉండాలి. ఈ సత్కామృతము అనే సాయి చరణ తీర్థాన్ని శుభం కలగటానికి ఎల్లప్పుడూ సేవించాలి. వినయంగా సత్పురుషుల చరణాలను ఆశ్రయిస్తే అంతఃకరణ పునీతమవుతుంది. ఒకసారి నా చిన్నతనంలో నడుము చుట్టూ రుమాలు చుట్టుకొని బ్రతకటానికి ఏదైనా వృత్తి చేయాలని బయలుదేరాను. నడుస్తూ బీడ్గామ్ అనే ఊరు చేరుకొని విశ్రమించాను. మా ఫకీరు యొక్క వింత సంకల్పాన్ని గని నాకు ఆనందం కలిగింది. నాకు అక్కడ జరీ పని దొరికింది. ఈ విశ్రాంతి లేకుండా నేను బాగా కష్టపడ్డాను. నా శ్రమ ఫలించింది.
మా ఫకీర్ పరాక్రమాన్ని చూడండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. నాకంటే ముందుగా ఉన్నవారు తెలివైన వారని పేరు పొందారు. నలుగురు బాలురు పనిచేశారు. వారి పని కూడా విలువ కట్టారు. ఒకడు 50 రూపాయలు పని చేశాడు. రెండోవాడు 100, మూడోవాడు 150. నాది అందరిది కలిపిన దానికంటే రెండింతలు. నా చాతుర్యాన్ని చూచి యజమాని చాలా ఆనందించాడు. నాపై ఎక్కువ ప్రేమతో మిగతా వారి కంటే అధికంగా నన్ను అభిమానించాడు. నాకు దుస్తులను ఇచ్చాడు. తలపాగా, శరీరంపై శాలువాను ఇచ్చాడు. కానీ నేను ఇచ్చిన వానిని అట్లే మూటకట్టి ఉంచాను. ఎవరైనా ఇచ్చింది ఏం సరిపోతుంది? ఎంత ఇచ్చినా అది ఎప్పుడూ అసంపూర్తిగానే ఉంటుంది. కానీ మా ప్రభువు ఇవ్వసాగితే కల్పాంతరం వరకు ముగిసిపోవు. ఇవ్వగలిగేది ఒక్క మా ప్రభువే. వారితో సమానంగా ఇతరులు ఎవరు సరితూగగలరు? అపరిమితమైన దానిని పరిమితమని అనడం శోభిస్తుందా? మా ప్రభువు తీసుకో తీసుకో అని అంటారు. నన్ను ఇవ్వు ఇవ్వు అని అడుగుతారు. నా మాటను ఎవరు లక్ష్య పెట్టరు. ఒక్క మాటైనా సరిగ్గా వినరు. మా ప్రభువు నిధి నిండి పొంగి పోతూ ఉంది. ఒక్కడైనా బండి తెచ్చుకోడు. తవ్వుకోండి అంటే ఎవరు తవ్వుకోరు. ఎవరూ ప్రయత్నం చేయరు. ఆ ధనాన్ని తవ్వుకోండి, బాగా దోచుకొని బల్ల మీద తీసుకొని పోండి. తల్లికి నిజమైన కొడుకు వలె నిధిని నింపుకోండి అని చెప్తాను. మా పరిస్థితి ఏమిటి? మట్టి మట్టిలో కలిసిపోతుంది. గాలి గాలిలో కలిసిపోతుంది. ఈ సమయం మరలా రాదు. మా ఫకీరు కళ, మా భగవంతుని లీల, మా ప్రభువు విలక్షణం. నేను కూడా ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోతాను. ఏదో స్థానంలో కూర్చుంటాను. కానీ ఈ జీవుడు మాయలో పడి మునకలు వేస్తూ ఉంటాడు. మాయ చాలా కఠినమైనది. నేను దానిని హీనంగా దీనంగా చేశాను. నేను అహర్నిశలు నా మనుషులను గూర్చి చింతిస్తూ ఉంటాను. ఎవరు ఎలా లేని సుఖాన్ని పొందుతారు. హేమాడ్ సాయికి శరణ్జొచ్చి వేడుకుంటున్నాడు. అపూర్వమైన ఈ కథావర్ణనను సాయియే స్వయంగా చేస్తూ ఉండగా ఇక నా ఆహానికి చోటెక్కడిది? ఈ కథను మనవి చేసేది వారే, పఠించేవారు వారే, శ్రవణం చేసేవారు కూడా వారే, వ్రాయించేవారు వ్రాసేవారు కూడా వారే, అర్థాన్ని బోధ పరిచేవారు కూడా వారే. ఈ కథ భూమిక సాయియే. ఈ కథలోని మాధుర్యం వారే. వారే వక్త, వారే శ్రోత, స్వానంద భోక్త కూడా వారే. మరి ఇటువంటి శ్రవణ మాధుర్యం పరమార్థం సాధించుకోవడానికి తక్కువ? ఈ ఆనందాన్ని ఎల్లప్పుడూ అనుభవించే భక్తులు భాగ్యవంతులు. ఇక తరువాతి అధ్యాయంలోని సారాంశం అపారమైన సాయి యొక్క విభూతి మహిమను సజ్జనులైన శ్రోతలు శ్రద్ధగా వినండి అని వేడుకుంటున్నాను. సాయి సమర్థులకు దయ కలిగి అపూర్వమైన తమ సచ్చరిత కథను రసభరితంగా వారే నాచే చెప్పించారని హేమాడు వినయంగా విన్నవించుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితలో గురు మహిమా వర్ణన అను 32వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథ అర్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ సాయి సచ్చరిత 33వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యోయ్ నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః.
ఇప్పుడు సాధు సజ్జనులకు వందనం చేస్తున్నాను. వారి కృపావలోకనం పాతక పర్వతాలను దహించి తక్షణం కలిమలాన్ని చాలనం చేస్తుంది. అట్టి వారి ఉపకారాల రాశి జన్మ జన్మలకు తీరదు. వారి మామూలు మాటలు హితోపదేశాల వల్ల పరమ శాశ్వతమైన సుఖాలను కలుగజేస్తాయి. వారి మనసులో ఇది నాది, అది ఇతరులది అన్న భావం ఉండదు. ప్రాపంచిక భేదభావాల ఆలోచనలు వారి మనసులో కలగవు. గత అధ్యాయంలో గురువు యొక్క విశిష్టతను గూర్చి సంక్షిప్తంగా నిరూపించబడినది. ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రోతలు విభూతి యొక్క మహిమను వినండి. సాయిబాబా దక్షిణను అడిగి మరీ పుచ్చుకుని పేదలకు దీనులకు ధర్మం చేసి మిగిలిన డబ్బుతో కర్రపుల్లలను కొని రాసిపోసి ఉంచేవారు. ఎండు కర్రలను తమ ఎదుట దునిలో పేల్చేవారు. దానిలో అమితంగా వచ్చే బూడిదను భక్తులకు విభూతిగా ఇచ్చేవారు. భక్తులు షిరిడీ నుండి తమ ఇళ్లకు మరలి వెళ్లే సమయాన బాబా వద్ద సెలవు తీసుకునేటప్పుడు వారికి బాబా విభూతిని ఇవ్వటం పరిపాటి. ఇది భక్తులందరికీ తెలుసు. అంతేకాదు, బాబా విభూతిని పట్టుకురండి అని అంటే ఇప్పుడు బాబా అనుమతి అయింది అని తలచి సంతోషంగా మరలి వెళ్ళిపోయేవారు. అట్లే వారు షిరిడీలో ఉన్నంత వరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం విభూతిని ఇవ్వకుండా ఎవరిని రిక్తహస్తాలతో పంపేవారు కాదు. ఇది ప్రతిరోజు జరిగే కార్యక్రమం. అయితే ఆ విభూతి యొక్క లక్షణం ఏమిటి? నిత్యము మసీదులో అవిరామంగా దుని ఎందుకు? రోజు విభూతినివ్వటం అనే ఈ కార్యక్రమం ఎందుకు? బాబా ఉద్దేశం ఏమిటి? వారి సూచన ఏమిటి అంటే, విశ్వం ఈ శరీరం కూడా పంచభూతాల కాష్టం. భోగాలను అనుభవించటానికి మిగిలి ఉంటుంది. భోగాలు ముగిసిపోగానే నిశ్చేష్టగా పడిపోయి ఇది మట్టి, బూడిద అని స్పష్టమవుతుంది. మీది, నాది కూడా ఇదే స్థితి. ఇది మీ స్మృతిలో ఉండాలని అహర్నిశలు నాకు కూడా ఇది తెలిసి ఉండాలని విభూతిని ఇస్తారు. అఖిల విశ్వం మాయ యొక్క ప్రదర్శనం. బ్రహ్మ మాత్రమే సత్యం, బ్రహ్మాండం అసత్యం. ఈ నిజానికి విభూతి గుర్తు. దీనిని బాగా తెలుసుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. ఇక్కడ ఎవరికి ఎవరూ లేరు. భార్యాబిడ్డలు, మామ అల్లుళ్ళు అని ఎవరూ లేరు. నగ్నంగా వచ్చాం, నగ్నంగానే వెళ్ళిపోతాం. దీనిని విభూతి గుర్తుకు తెస్తుంది. ఈ విభూతిని అద్దుకుంటే ఆది వ్యాధి బాధలు వైరాగ్యం ఇవ్వగలిగినంత దక్షిణను ఇచ్చి ప్రాపంచిక వ్యవహారాల యందు వైరాగ్యాన్ని సాధించిన తరువాత మెల్లమెల్లగా నివృత్తి యొక్క వైరాగ్య లక్షణాలు మనకు అర్థమవుతాయి. వైరాగ్యం అబ్బిన దానితో పాటు వివేకం లేకపోతే ఆ వైరాగ్యం మట్టుకొట్టుకుపోతుంది. అందువలన విభూతి విలువను తెలుసుకోండి. వివేక వైరాగ్యాల జంట వలనే విభూతి దక్షిణల జత. ఇవి లేకపోతే భవసాగర తీరాన్ని చేరడం అత్యంత చేస్తారు. వారు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు బాబా వారికి విభూతిని ఇస్తారు. నిత్యం మసీదులో దుని అహర్నిశలు అక్షయంగా ప్రదీప్తంగా మండుతుంటుంది. అందులోని విభూతిని బాబా భక్తులకు పిడికిళ్లతో ఇచ్చి సాగనంపేవారు. ప్రసాదమని విభూతిని ఇచ్చేవారు.
తమ బొటని వ్రేలితో భక్తుల నొసటన అద్ది అట్లే తమ చేతిని వారి శిరస్సుపై ఉంచి వారికి శుభాశిస్సులను ఇచ్చేవారు. ఊది, విభూది, బూడిద ఇవి మూడు పదాలు. ఊది, విభూది, బూడిద ఇవి మూడు పదాలు, కానీ అర్థం మాత్రం ఒకటే. బాబా ఇదే ప్రసాదాన్ని నిత్యం నిరాటంకంగా నిరవధికంగా పంచేవారు. ప్రపంచం బూడిదతో సమానం. మనం ఇలా బూడిదైపోయే రోజు తప్పక వస్తుందని గుర్తుంచుకోవాలి. ఇది విభూది యొక్క మహిమ. తామరాకుపై నీరు వలె నశ్వరమైన ఈ శరీరం పతనమైపోయేదే కనుక దానిపైని అభిమానాన్ని త్యజించాలి అని విభూది ప్రధానం తెలియజేస్తుంది. విశ్వవ్యాప్తి అంతా నిజంగా బూడిద వలె నిస్సారమైనదని నిర్ధారణంగా తెలుసుకొని జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని గ్రహించండి. సత్యమైనది విభూదియే అని తెలుసుకోండి. విభూది కంటే కేవలం మట్టి, సకల వస్తువుల నామరూపాల అంతిమగతి. ఈ జగత్తులో వస్తువుల మార్పు కేవలం నామమాత్రమే. నిజానికి అంతా మట్టియే. ప్రేమ ఉప్పొంగినప్పుడు బాబా స్వయంగా పాటలు పాడుతుండగా విన్నాం. వానిలో ఊదీని గురించి చిన్న ముక్కను శ్రోతలు శ్రద్ధగా వినండి. రమతే రామ అయోజీ అయోజీ ఉరియాంకి గోనియా లాయోజీ. రాముడు తిరుగుతూ వచ్చాడు. ఊదీ సంచులను పట్టుకొని వచ్చాడు. మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు బాబా ఎంతో సంతోషంగా, అత్యంత శ్రావ్యంగా మాటిమాటికి ఈ రెండు పదాలను పాడేవారు. సారాంశం: బాబా యొక్క ఈ ధుని ఎన్నో విభూది సంచులను ప్రసవించింది. వానిని లెక్కించడం ఎవరి తరమూ కాదు. ఈ విభూది పరమ శుభప్రదం. విభూది ప్రధానంలోని గూఢార్థాన్ని, భావార్థాన్ని మరియు పరమార్థాన్ని గ్రహించి శ్రోతలు తమ శ్రేయస్సు కొరకు, యోగక్షేమాల కొరకు విభూది గురించి అడుగుతుంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. సాయిబాబా పరమార్థంలో ధురీణులు. భక్తుల యొక్క ప్రాపంచిక కోరికలను తీర్చి వారికి పరమార్థాన్ని ప్రసాదిస్తారు. ఈ విభూతికి సంబంధించిన భక్తుల యోగక్షేమ కథలు అసంఖ్యాకంగా చెప్పవచ్చు, కానీ గ్రంథం విస్తరించకుండా సంక్షిప్తంగా చెప్పుతున్నాను. నారాయణ మోతీరాం ఇంటి పేరు జానీ. అతడు నాసిక్లో గృహస్థుడు, వంట బ్రాహ్మణుడు. బాబా యొక్క భక్తుడైన ఈ నారాయణరావు రామచంద్ర వామనరావు మూడక్ అనే బాబా యొక్క మరొక భక్తుని ఇంట నౌకరీ చేసేవాడు. ఇతడు బాబా శరీరంతో ఉన్నప్పుడు తల్లిని వెంట పెట్టుకొని బాబా దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు బాబా తమంతట తామే అతని తల్లితో, ఇక ముందు నౌకరీ చేయటమనే సేవాధర్మం ఉండదు అని ముందుగానే సూచించారు. ఈ బానిస బ్రతుకుకు స్వస్తి చెప్పి స్వతంత్రంగా ఏదో వ్యాపారం చేసుకోవడం ఇంతకంటే మంచిది అని అన్నారు. తర్వాత కొంతకాలానికి భగవంతునికి దయగలిగింది. పరాధీనతలో ఉన్న అతని నౌకరి వదిలింది. స్వతంత్రంపై ప్రీతి కలిగింది. దాంతో స్వశక్తితో భోజన వసతి గృహాన్ని అక్కడే స్థాపించాడు. దానికి ఆనందాశ్రమం అని పేరు పెట్టాడు. అందులో బాగా శ్రమపడగా అది దినదినాభివృద్ధి చెంది అతనికి పేరు ప్రఖ్యాతులు లభించాయి. అతని మనసు శాంతించింది. అలా జరిగిన దానిని గమనించి అతనికి సాయి చరణాలయందు నిష్ఠ పెరిగి అది దృఢమైన భక్తిగా మారింది. అనేక అనుభవాలు కలగడంతో ఆ భక్తి బలంగా నాటుకుంది. సాయి యొక్క వాణి అతని అనుభవంలోకి వచ్చింది. శ్రవణార్థులకు ఇది ఒక కథ అయింది. అతనికి సాయి చరణాలయందు ప్రేమ అభివృద్ధి అయింది. సాయి యొక్క లీల అపూర్వం. బాబా ఎప్పుడు ఏదైనా ఉత్తమ పురుషలో
తమకు సంబంధించినట్లుగా చెప్పిన అదంతా ఇతరుల గురించి చెప్పినదే. జాగ్రత్త పెరిగాయి. అతనికి సంబంధించిన మరొక విషయాన్ని భక్తి భావంతో వినండి. నారాయణరావు మిత్రునికి ఒకరోజు అకస్మాత్తుగా తేలు కుట్టి చాలా బాధ కలిగింది. అటువంటప్పుడు కుట్టిన స్థలంలో విభూతిని రాసుకుంటే చాలా ఉపయోగకరం. కానీ ఎంత వెదికినా ఊది కనిపించలేదు. మిత్రునికి బాధ సహించరానిదైంది. విభూతి లభించలేదు. నారాయణరావు బాబా పటానికి నమస్కరించి వారి కరుణను అర్థించాడు. తర్వాత ఆ పటం క్రింద అగరవత్తుల నుండి రాలిన బూడిదను ఆ క్షణం విభూతిగా భావించాడు. సాయినామ మంత్రాన్ని నోటితో ఉచ్చరిస్తూ ఆ చిటికెడు తీ ఒక చిటికెడు తీసి తేలుకుట్టిన చోట అద్దాడు. భక్తిభావం ఎలా ఉంటే అనుభవం కూడా అట్లే ఉంటుంది. ఇది శ్రోతలను వింతగా అనిపించవచ్చు. కానీ విభూతిని రాసిన తక్షణం ఆ బాధ వచ్చిన దారే పారిపోయింది. ఆ ఇద్దరి హృదయాలలో ప్రేమ ఉప్పొంగింది. ఇదైనా అగరవత్తుల నుండి రాలిన విభూతి. దీన్ని బాధపడిన వ్యక్తికి రాయడం జరిగింది. కానీ విభూతి అని భావించినప్పుడు దారిపైని మట్టి కూడా ఇటువంటి అనుభవాన్ని కలిగించింది. ఆ మట్టిని బాధపడ్డవారికి కాక వేరే వారికి రాసినా అది ఉపయోగపడింది. ఒకసారి ఒక భక్తుని కూతురు గ్రంథి జ్వరంతో ఉందని బాధపడుతూ ఉందని వేరే ఊరిలో ఉన్న తండ్రికి అకస్మాత్తుగా వార్త అంతే ఆ భక్తుడు చింతించసాగాడు. తండ్రి బాంద్రా పట్టణంలో ఉన్నాడు. అతని కూతురు వేరే గ్రామంలో ఉంది. అతని వద్ద విభూతి లేదు. అందువల్ల నానాకు కబురు పంపాడు. మీరు బాబాను ప్రార్థించి నా దుఃఖాన్ని దూరం చేయండి, విభూతి ప్రసాదాన్ని పంపండి అని నానా చాందోర్కర్ని వేడుకున్నాడు. ఆ కబురు తీసుకుని వెళ్లేవానికి నానా కూడా దారిలోనే కలిశాడు. అప్పుడు నానా భార్యతో కళ్యాణ్ వెళుతున్నాడు. ఠాణా పట్టణం స్టేషన్ వద్ద నానాకి కబురు అందింది. అయితే అతని వద్ద విభూతి లేదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి. ప్రార్థించి వెనుకకు తిరిగి తన భార్య నొసట ఒక చిటికెడు రాశాడు. ఇక్కడ భక్తుడు తన కూతురు ఉన్న ఊరికి వెళ్ళి అక్కడ విషయాన్ని తెలుసుకుని చాలా ఆనందించాడు. ఆ అమ్మాయికి 3 రోజులు అత్యంత తీవ్రమైన జ్వరం వచ్చి ఆమె ఆ బాధకు నీరసించిపోయింది. ఆ ముందు రోజే కొంచెం నయమై విశ్రాంతి కలిగింది. చూడగా నానా బాబాను ప్రార్థించి మట్టిని విభూదిగా భావించి భార్య నొసటన అద్దినప్పటి నుండే ఆమె బాధ తగ్గింది. బాధ గురించిన ఈ కథ ఇలా ఉండని, మంచి అవకాశం వచ్చినప్పుడు మరలా సవిస్తరంగా చెప్పవచ్చు. ఇది విభూదిని గురించిన చిట్కా. ప్రేమమయుడైన ఈ నానా చాందోర్కర్ జాన్నేరులో మమల్తాదారుగా ఉన్నప్పుడు భక్త కళ్యాణ తత్పరుడైన సాయిబాబా చేసిన చమత్కార్యాన్ని వినండి. ఈ విభూది యొక్క మహిమ అపారం. శ్రోతలు శ్రవణ తత్పరులవండి. చాలా ఆశ్చర్యాన్ని కలిగించే రెండవ ఊది చమత్కారాన్ని చెప్తాను. నాన్న యొక్క కుమార్తె ప్రసవ సమయం ఆసన్నమై సహించలేని ప్రసవ వేదన పడుతూ జాన్నేరు నుండి సాయి సమర్థుని ఎన్నో విధాల పిలువసాగింది. జాన్నేరులోని ఈ పరిస్థితి షిరిడీలో ఎవరికీ తెలియదు. సాయిబాబా సర్వజ్ఞులు, సర్వవ్యాపకులు. జగత్తులో వారికి తెలియనిదేదీ లేదు. భక్తులతో ఏకాత్మత కలిగి ఉండటం వలన నానా యొక్క అవస్థను తెలుసుకున్న సాయి సమర్థుల హృదయం ద్రవించింది. వెంటనే ఏం చేశారంటే నానాకు విభూది పంపించాలని వారికి అనిపించింది. ఇంతలో రామ్గిరి బువ అను గోసావి మనసులో తన ఊరికి వెళ్ళాలన్న కోరిక కలిగింది. అతని ఊరు కాండేస్లో ఉంది. వద్దకు వచ్చాడు. బాబా శరీరధారులై ఉన్నప్పుడు ముందుగా వారి పాదాలపై పడకుండా ఎవరైనా ఏ కార్యం కోసమైనా సరే వారి అనుమతి తీసుకోకుండా వెళ్ళరు. వివాహం గాని
ఉపనయనం కానీ, విధి విధానాలతో చేసే ఏ శుభకార్యం కానీ, ఏ సంకల్పం కానీ బాబా యొక్క సమ్మతి అవసరం. వారి సంపూర్ణ అనుమతి, వారి ఆశీర్వాదం, వారి విభూది ప్రసాదం లేకపోతే ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరగదని అందరి దృఢ విశ్వాసం. ఊరిలోని ఈ పద్ధతిని అనుసరించి రామ్గిర్ వచ్చి బాబా పాదాలకు వందనం చేసి బయలుదేరడానికి వారి అనుమతి కోరాడు. బాబా, కాందేశ్లోని మా ఊరికి వెళ్ళి వస్తాను. ఊదిని ఆశీర్వాదాన్ని, బయలుదేరడానికి అనుమతిని ఈ దాసునికి ఇవ్వండి అని అడిగాడు. అతనిని బాబా ప్రేమగా బాపుగీర్ అని పిలిచేవారు. సరే, నీవు సంతోషంగా ఊరికి వెళ్ళు. దారిలో కాస్త విశ్రాంతి తీసుకో. ముందుగా జామ్నేరుకు వెళ్ళి నానా ఇంటి వద్ద ఆగు. వారి సమాచారాలను తెలుసుకుని నీవు ముందుకి సాగిపో అని చెప్పారు. మాధవరావు దేశపాండేతో, శ్యామ, ఈ గోసావి వెంట నానాకు పంపడానికి అట్కరు వ్రాసిన ఆరతిని కాగితంపై వ్రాసి ఇవ్వు అని చెప్పారు. తరువాత గోసావికి విభూదినిచ్చి మరికొంత విభూది పొట్లం కట్టి అతని చేతికిచ్చి బాబా నానాకు పంపారు. ఈ పొట్లాన్ని, ఈ ఆరతిని తీసుకువెళ్ళి నానాకు ఇవ్వు. వారి క్షేమాన్ని, కుశల పరిస్థితిని తెలుసుకుని మీ ఊరికి వెళ్ళు అని చెప్పారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, శ్రీ సాయినాథుని శరత్ బాబు జీకి జై అని చెప్పారు. రామజనార్దుడు రాసిన హారతి జ్ఞానరాజా జనార్దన భక్తుడు. మాధవ అర్కరుడు సాయిబాబా పాదుకుడు. ఇతనికి ఆరతి పాట రచన అత్యంత అనుగ్రహంతో నిండినది. ఈ ఆరతి లేకుండా సాయి ఆరాధన పూర్తి కాదు. ఇది బాబాకు ప్రియమైనది. ఈ బూది వెంట బాబా పంపిన హారతి పాటను అంతటిని శ్రోతలు ఆలకించండి. దీని ఫలశ్రుతి తరువాత తెలుస్తుంది. హారతి గైకొను సాయిబాబా, మీరు ప్రాణాలకు సుఖాన్ని ప్రసాదిస్తారు. మీ శరణ ధూళియందు ఈ దాసునికి భక్తులకు ఆశ్రయాన్ని ఇవ్వండి. కోరికలను, వాసనలను దహించి నిరాకారులైన మీరు సస్వరూపములో లీలమై ఉంటారు. ముముక్షులు కళకు శ్రీరంగ నీల దర్శనమిస్తారు. దయాగనులైన సాయినాథ, మీరు వారి వారి భక్తి విశ్వాసాలను అనుసారము వారికి అనుభవాలను కలిగిస్తారు. ఇది మీ మాయ, మీ చమత్కారము. మీ నామాన్ని ధ్యానిస్తే ప్రపంచంలోనే శారీరక, మానసిక దుఃఖాలు నాశనమవుతాయి. మీ చర్యలు అగాధము, ఊహాతీతము. స్వరూపములో ప్రత్యక్ష దత్త దిగంబరులై అవతరించారు. వారిలో ప్రతి గురువారము భక్తులు తమ ప్రభువును దర్శించుకోవడానికి యాత్రలకు వస్తారు. వారు భవభయాన్ని తొలగించండి. మీ శరణ ధూళి సేవయే నా యొక్క సంపద. దీనినే నేను కోరుకునేది. దేవాదిదేవ, శాతకపక్ష వంటి ఈ దీనుడు ఆత్మసుఖమనే నిర్మలమైన నీటిని కోరుకుంటున్నాడు. దీనిని ఈ మాధవునకు తాగించి మీ మాటను నిలబెట్టుకోండి. గోసవి బాబాతో, నా వద్ద మొత్తము 2 రూపాయలే ఉన్నాయి. వీటితో నేను జామ్నేరును ఎలా చేరగలను అని అడిగాడు. నువ్వు నిశ్చితగా వెళ్ళు, నీకు అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి అని బాబా చెప్పారు. సాయిబాబా పాదాలయందు విశ్వాసముంచి గోసావి వెళ్ళడానికి బయలుదేరాడు. బాబా ఆజ్ఞను శిరస వహించి బాబుగిరి విభూది ప్రసాదాన్ని స్వీకరించి కార్యతత్పరుడై త్వరగా బయలుదేరాడు. ఇప్పటి వలె జామ్నేరుకు అప్పుడే 2 రైలు బండి మార్గం లేదు.
ప్రయాణికులకు ఏ సౌకర్యము లేదు. గోసావికి చింత పట్టుకుంది. ప్రయాణికులు జల్గాంలో రైలు దిగి అక్కడి నుండి దాదర్ నడిచి వెళ్ళాలి. రూపాయి 14 అణాలు రైలు టిక్కెట్టు కొనగా మిగిలిన 2 అణాల డబ్బుతో ముందుకు ఎలా సాగాలి అని ఆలోచిస్తూ గోసావి అతడు షిరిడీ నుండి వచ్చిన బాబుగిరి ఎవరు అని వెతుక్కుంటున్నాడు. ప్రయాణికులకు ముందుకు వచ్చి, మీలో షిరిడి బాబుగిరి ఎవరు చెప్పండి అని అడిగాడు. అతడు అలా అడగడం తన కోసమే అని తెలుసుకుని ముందుకు వెళ్ళి, బాబుగిరిని నేనే, అయితే ఏమిటి అని అడిగాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. గురు శ్రీ సాయినాథ్ శరత్ బాపూజీ కి జై. మీకోసం నానా చంద్రకర్ నన్ను పంపారు. ఎవరు ఎదురు చూస్తుంటారు? త్వరగా వచ్చి టాంగాలో కూర్చోండి, పోదాం అని చెప్పాడు. గోవాకు అంటే టాంగా వచ్చింది. ఘోరమైన కష్టం తప్పింది అని అనుకున్నాను. సిపాయి చురుకైన వానిలా కనిపించాడు. గడ్డం, మీసాలు, గిరిజాలు ఉన్నాయి. పాంట్లాం అది చక్కగా వేసుకున్నాడు. టాంగా కూడా అందంగా ఉంది. దానికి తగిన గుర్రాలు అవేమన్నా బాడుగకు కట్టేవా? ఖర్చోత్సాహంతో ఇతర టాంగా బయలుదేరిన టాంగా తెల్లవారుజామున దారిలో ఒక కాలువ వద్ద ఆగింది. అక్కడ బండివాడు గుర్రాలను నీరు త్రాగటానికి వదిలాడు. నేనిప్పుడే వస్తాను, సుఖంగా పలహారం చేద్దాం అని అన్నాడు. నేను మంచినీరు తీసుకువస్తాను. మనం మామిడి పళ్ళను, పేడాలు, బెల్లము, అప్పాలు తిని బండికి గుర్రాలను కట్టి బయలుదేరుదాం అని అన్నాడు. ఆ దుస్తులతో, గడ్డంతో ముసల్మాన్ వలె ఉన్న అతని మాటలు విని ఈ పలహారాన్ని ఎవరు తినాలి అని సంశయించి గోసానిని అతని కులం గురించి అడిగాడు. టాంగావాడు, మీకు సందేహం ఎందుకు కలిగింది? నేను హిందువును, గడావాల్ క్షత్రియ పుత్రుణ్ణి, రాజపుత్ జాతివాణ్ణి. మీకోసం ఈ పలహారం కూడా నానా పంపించారు. మనసులో ఏ సంకోచమూ లేకుండా నిశ్చితంగా తినండి అని చెప్పాడు. అతనిపై విశ్వాసం కుదిరాక ఆ ఇద్దరు పలహారం తిన్నారు. టాంగావాడు రామ్గీరు మనసులో సంతోషించాడు. అతడు మూత్ర విసర్జనకు పక్కగా వెళ్ళి కూర్చొని వచ్చేసరికి ఆశ్చర్యం. అక్కడ టాంగా లేదు, గుర్రాలు లేవు, టాంగావాడు కూడా లేడు. ఎవరూ కనిపించక ఆ స్థలం ఖాళీగా కనిపించింది. ఇదేం చమత్కారం! నన్ను ఇంతవరకు తీసుకుని వచ్చిన వాడు ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడని రాంగీరు మనసులో అనుకున్నారు. నానాను కలుసుకోవాలనే ఆతురతతో గోసాని ఆఫీసుకు వెళ్ళి నానా ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి బయలుదేరాడు. దారిలో నానా ఇంటి అడ్రస్ అడిగి తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. నానా ఇల్లు సులువుగానే దొరికింది. బయట అరుగు మీద కూర్చోగా నానా లోపలికి పిలిపించుకున్నారు. వారు పరస్పరం కలుసుకున్నారు. ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. రామ్గీర్ విభూతిని, ఆరతిని బయటకు తీసి నానా ఎదుట ఉంచి వృత్తాంతాన్నంతా మనవి చేశాడు. విశేషమేమిటంటే విభూతి వచ్చినప్పుడు ఆ సమయాన నానా కుమార్తె ప్రసవ వేదన పడుతూ ఉంది.
ఆ కష్టాన్ని బాధను తొలగించడానికి నవచండీ హవనం మరియు దుర్గా సప్తసతి పారాయణ చేయించడం చూసి రామగిరి ఆశ్చర్యపోయాడు. ఆకలితో ఉన్నవానికి అకస్మాత్తుగా పక్వాన్నాలతో నిండిన పళ్ళెం ముందుకు వచ్చినట్లు, దాహంతో ఉన్న చకోర పక్షి నోటికి అమృతం అందినట్లు నానాకు అనిపించింది. భార్యను పిలిచి కుమార్తెకు నీటిలో వేసి త్రాగించమని విభూతినిచ్చాడు. తాను స్వయంగా ఆరతి పాడడం ఆరంభించాడు. క్షణం గడిచిందో లేదో విభూతిని వేసిన గ్లాసు నోటికి అందించగానే అమ్మాయికి బాధోపశమనం కలిగింది. వెంటనే ఆమె బాధ తొలగిపోయి సుఖంగా ప్రసవించింది. గండం గడిచిపోగా అందరి ఆదుర్దా తొలగిపోయింది. టాంగావాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ నాకు కనిపించడం లేదు. మీరు పంపిన ఆ టాంగా ఎక్కడా అని రామగిరు నానాని అడిగాడు. ఎక్కడి టాంగా? నేనేం పంపలేదే. అసలు నీవు వస్తున్నట్లు ఇక్కడ ఎవరికీ తెలియదు. నేను టాంగా ఎందుకు పంపుతాను అని నానా చెప్పాడు. అప్పుడు గోసావి కథనంతా విపులంగా చెప్పగా బాబా యొక్క భక్తవాత్సల్యాన్ని కని నానాకు ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి టాంగా, ఎక్కడి సిపాయి? నటింపచేసేది సాయిమాతయే. వారు భక్తులపైని ప్రేమతో కష్ట సమయంలో పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు ముందుకు సాగి మునుపటి కథను చెప్పుకుందాం. కొంతకాలానికి బాబా నిర్వాణం చెందారు. క్రీస్తు శకం 1918 సంవత్సరం విజయదశమి దసరా పండుగ రోజు మంచి శుభదినమని తలచి తమ శరీరాన్ని ధరార్పణ చేశారు. అలా వారు సమాధి చెందారు. దీనికి ముందే బాబా శరీరంతో ఉండగానే నారాయణరావు 2 సార్లు బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా సమాధి చెంది 3 ఏళ్లు గడిచాక నారాయణరావుకు బాబాను దర్శించుకోవాలన్న బలవత్తరమైన కోరిక కలిగింది. కానీ సరైన అవకాశం లభించక నిరుత్సాహపడ్డాడు. బాబా సమాధి చెందిన 1 సంవత్సరానికి నారాయణరావు వ్యాధితో బాధపడ్డాడు. ఔషధోపచారాలన్నీ అయ్యాయి. కానీ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. వ్యాధితో కృషిస్తూ ఉన్నా అతడు అహర్నిశలు బాబా ధ్యానమే చేసేవాడు. గురుదేవులకు మరణమెక్కడిది? వారు నారాయణునకు దర్శనమిచ్చారు. ఒక రాత్రి అతనికి స్వప్నం వచ్చింది. సాయిబాబా ఒక సొరంగం నుండి నారాయణరావు వద్దకు వచ్చి అతనికి ధైర్యాన్ని ఇచ్చారు. నీవు మనసులో ఏ చింత పెట్టుకోకు. రేపటి నుంచి బాధ తగ్గిపోతుంది. 1 వారం గడిచేసరికి నీవు స్వయంగా లేచి కూర్చుంటావు అని చెప్పారు. అట్లే 8 రోజులు గడవగానే అతనికి బాబా వచనం అక్షరం అనుభవంలోనికి వచ్చింది. నారాయణరావు లేచి కూర్చున్నాడు. మనసులో చాలా సంతోషించాడు. అలా కొంతకాలం గడిచాక అతడు షిరిడీకి బాబా సమాధి దర్శనానికి వచ్చినప్పుడు తన ఈ అనుభవాన్ని చెప్పాడు. సాయిబాబా శరీరధారులై ఉన్నప్పుడు బ్రతికి ఉన్నట్లు, సమాధి చెందాక మరణించినట్ల సాయి జనన మరణాలకు అతీతులు. వారు ఎల్లప్పుడూ స్థిరచరాల్లో నిగూఢంగా ఉంటారు. కట్టెలో అగ్ని గుప్తంగా ఉంటుంది, కానీ పైకి కనిపించదు. ఘర్షణ ప్రయోగంతో ప్రదీప్తమవుతుంది. అట్లే సాయి కూడా భక్తుల కోసం ప్రకటమవుతారు. వారిని ఒకసారి ప్రేమగా చూస్తే జీవితాంతం వారికి అంకితమైపోతారు. వారు కేవలం అనన్య ప్రేమను ఆశిస్తారు. ప్రేమగా పిలిస్తే వెంటనే ఓ అని పలుకుతారు. వారికి ఒక ప్రదేశం కానీ ఒక సమయం కానీ అవసరం లేదు. ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. వారి చాతుర్యాన్ని ఎప్పుడు ఎలా చూపుతారో వారి లీల అర్థం కాదు. వారు కల్పించిన పరిస్థితిలో మనసులో అనేక రకాల కుతర్కాలు, సందేహాలు కలుగుతాయి. అప్పుడు వారి చరణాల యందు దృష్టి నిలిపితే ధ్యాన ధారణలు కుదురుతాయి. ఇలా మనసు ఏకాగ్రమైనప్పుడు సాయిపై ధ్యానం చక్కగా జరుగుతుంది. దీన్ని సాయియే చేయించుకుంటారు. ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరిగిపోతుంది. ప్రాపంచిక వ్యవహారాలను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఏ అలవాటైనా దానికదే వదిలిపోతుంది. ఇలా మనసును అభ్యాసంలో ఉంచితే ఏ పనైనా సునాయాసంగా జరుగుతుంది. కర్మభూమిపైకి వచ్చిన శరీరం కర్మలను తప్పనిసరిగా చేయాల్సిందే. భార్యాబిడ్డలను, ధనాన్ని, గృహాలను యథేచ్ఛగా సేకరించుకోవచ్చు. జరగనున్న దాన్ని అట్లే జరిగిపోనివ్వండి. సద్గురువును ధ్యానించడమే మన అభీష్టంగా ఉంటే సంకల్ప వికల్పాలు నశించిపోతాయి. సంచిత కర్మ మరియు అరిష్టాలు కూడా తొలగిపోతాయి. భక్తుల భావాలను గమనించి సాయి మహానుభావులు భక్తులకు అనేక అనుభవాలను కలుగజేసి భక్తి వైభవాన్ని పెంచుతారు. తాము కోరిన రూపాన్ని పొంది తమకు ఇష్టం వచ్చిన చోట ప్రకటమవుతారు. భక్తుల క్షేమం కొరకు ఎక్కడెక్కడైనా తిరుగుతారు. అయితే భక్తిభావం ఆవశ్యకం. ఈ విషయంలోని మరొక కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఇది సత్పురుషులు అహోరాత్రులు
తమ భక్తుల కొరకు ఏ విధంగా శ్రమిస్తారో తెలుస్తుంది. మీ చెవుల తలుపులను తీసి మీ హృదయ మందిరాన్ని తెరచి ఈ కథను వాని లోపలికి ప్రవేశించనీయండి. ఇది భవభయ కష్టాలను తొలగిస్తుంది. జర్మనీయుల ప్రసిద్ధ యుద్ధ సమయంలో శత్రువులతో పోరాడటానికి సైన్యాన్ని సిద్ధపరచవలసిన అవసరం ఏర్పడింది. భారతదేశంలోని పట్టణాలలో నలువైపులా సిపాయిలను నియమించేవారు. క్రీస్తు శకం 1917వ సంవత్సరంలో ఒక భక్తునికి సమయం వచ్చింది. ఠానా జిల్లాలో నియమింపబడే అవకాశం లభించి ఒక వింత సంఘటన జరిగింది. ఆ భక్తుని పేరు అప్పాసాహెబ్ కులకర్ణి. అతనికి సాయి చరణాల యందు భక్తి కుదిరింది. ఇది సాయి యొక్క ప్రభావమే. వారి లీల అగాధం. ఎన్నో ఏళ్ల క్రితం అతనికి బాలాసాహెబ్ భాటే వద్ద నుండి బాబా చిత్రపటం ఒకటి లభించింది. అతడు ఆ పటాన్ని పూజలో ఉంచాడు. నిత్య నియమంగా కాయ వాచ మనసులతో ఆ పటానికి గంధాక్షతలతోనూ పుష్పాలతోనూ పూజించి నైవేద్యాన్ని సమర్పించేవాడు. ఎప్పుడు కర్మభోగాలు ముగిసిపోతాయి, ఎప్పుడు సాయి యొక్క ప్రత్యక్ష దర్శనం కలుగుతుంది, ఎప్పుడు తన మనసులోని కోరిక తీరుతుంది అని అప్పా చింతించసాగాడు. సాయిబాబా యొక్క చిత్రపట దర్శనం కూడా వారి ప్రత్యక్ష దర్శన సమానం. పరిపూర్ణ భక్తిభావంచే తగిన సమయంలో ఇది అనుభవం అవుతుంది. కేవలం పటం యొక్క దర్శనం బాబా యొక్క ప్రత్యక్ష దర్శనంతో సమానమని తెలియజేసే వాస్తవికత నిరూపణను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఒకసారి నవయుగ తుకారాం అని పిలువబడే హరిదాసు ముంబైపుర నివాసి అయిన బాలాబోవ్ సుతార్ బాబా దర్శనానికి షిరిడి వెళ్ళాడు. అదే అతడు ప్రథమంగా బాబాను కలుసుకోవడం. అంతకు పూర్వం ఎప్పుడూ కలుసుకోలేదు. అతడు బాబా పరస్పరం చూసుకోగానే సాయి అతనితో వెళ్ళింది లేదు. నేను కూడా వారిని ఈవేళ కళ్ళతో చూశాను. మరి వీరికి నేను 4 ఏళ్ల క్రితమే ఎలా పరిచయం అని ఆలోచించగా 4 ఏళ్ల క్రితం ఒకసారి తాను బాబా పటానికి నమస్కరించడం బువాకు గుర్తుకు వచ్చింది. బాబా మాటల్లోని సత్యం వెంటనే అర్థమైంది. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय। సత్పురుషుల వ్యాపకత్వాన్ని, వారి భక్తి వాత్సల్యాన్ని చూడండి. నేను కేవలం వారి పటానికి నమస్కరించాను. ప్రత్యక్షంగా వారిని ఈరోజే చూచాను. నన్ను బాబా గుర్తించుకున్నారు. కానీ నేను వారిని ఎప్పుడో మర్చిపోయాను. నేను మర్చిపోయానని అనటం కూడా సరైనది కాదు. బాబా మాటల అర్థం నాకు వెంటనే తెలియలేదు. పటానికి నమస్కరించడం ద్వారా నేను వారికి పరిచయమయ్యానని వారు అన్నది నేను తెలుసుకోలేకపోయాను. బాబాకు నేను తెలుసు, కానీ నాకు ఆ విషయం తెలియదు. సత్పురుషులు గుర్తుకు తెచ్చి తెలియజేస్తేనే దేనినైనా తెలుసుకుంటాము. నిర్మలమైన అద్దంలోనో లేక నిర్మలమైన నీటిలోనో సూర్యుని లేదా చంద్రబింబం యొక్క ప్రతిబింబాన్ని చూస్తాం. అదేవిధంగా పటం కూడా ఒక ప్రతిబింబమే, శుద్ధ స్వరూపం యొక్క ప్రతీక. అందువలన సత్పురుషుల చిత్రపట దర్శనం వారి యొక్క ప్రత్యక్ష దర్శనం సమానం. సర్వాన్ని దర్శించే సత్పురుషులు దీనినే బోధిస్తారు. ఇప్పుడు పూర్వపు కథానుసంధానాన్ని వినటానికి శ్రోతలు సావధానంగా వినండి. అప్పా ఠానా పట్టణ వాస్తవ్యుడు. భివండిలో పని ఉండటం వలన 8 రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి బయటపడ్డాడు. 2 రోజులు గడిచాక ఒక అపూర్వ సంఘటన జరిగింది. ఠానాలోని అతని ఇంటి ముంగిటకు ఒక ఫకీరు వచ్చాడు. అతన్ని చూడగానే అందరికీ అతడు సాయి అని అనిపించింది. అతని రూపురేఖలన్నీ నఖశిఖ పర్యంతం పూర్తిగా పటంలోని బాబా వలనే ఉన్నాయి. అప్ప భార్య బిడ్డలు ఫకీర్ని చూచి అందరూ ఆశ్చర్యపోయారు. బాబాయే వచ్చారా అనిపించింది. పూర్వం వారెవరూ బాబాను ప్రత్యక్షంగా చూచి ఉండలేదు. కానీ అచ్చు పటంలో వలనే ఉండటం వలన వీరు సాయిబాబా అని తెలుసుకుని జిజ్ఞాసతో మీరు షిరిడి
సాయిబాబాయేనా అని ఫకీర్ను ప్రశ్నించారు. ఫకీరు చెప్పిన దానిని శ్రోతలు శ్రద్ధగా వినండి. నిజంగా నేను స్వయంగా సాయిని కాను, కానీ వారి ఆజ్ఞను పాలించే వారి దాసుణ్ణి. వారి ఆజ్ఞానుసారం మీ కుటుంబం క్షేమ సమాచారాలను తెలుసుకోవటానికి వచ్చాను అని చెప్పి దక్షిణను కోరగా గృహిణి వెంటనే ₹1 సంభాషణగా ఇచ్చింది. అతడు కూడా బాబా విభూదిని ఇచ్చాడు. సాయిబాబా విభూదిని పొట్లం కట్టి ఆ స్త్రీకి ఇచ్చి, దీనిని ఆ పటం వద్ద ఉంచండి, మీకు సుఖం కలుగుతుందని చెప్పాడు. శ్రీ సత్య श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणु कहे अब क्या बोलूं, मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा,
मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गणु है, अपने मस्जिद का झाड़ू गणु है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई